హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఈరోజు డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు 25/7/2024 25/7/2024 రేపు అయితే ఫ్రెండ్స్ మనం ఖచ్చితంగా మన నర్సరీలో నారు ఎంత ఎత్తేసాను, పడేయాల్సిన నారు ఎంత ఉంది, ఇంకా పెరిగే అంటే పీకింది ఎంత ఉంది, మొత్తం ఒక గుట్ట అయింది, 2-3 గుట్టలైనాయి. మొత్తం ఖచ్చితంగా చూపిస్తా, చూసుకోండి. ఓకేనా? నేను నారు అమ్ముకోవడానికా లేకపోతే నేను నారు అమ్ముకునేవాని అయితే ఖచ్చితంగా సపరేట్ వీడియో చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? దాని గురించి ఎందుకు, బ్యాడ్గి మార్కెట్కి అయితే ఈరోజు ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి. మినిమం 1000 మంది లైక్ చేస్తే నా ఛానల్ ఎక్కడికో పోద్ది. 1000 మంది లైక్ చేశారంటే దగ్గర ఒక 20,000 మంది చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా లైక్ చేయండి. బ్యాడ్గి మార్కెట్కి ఈరోజు 6,000 బస్తాలు రావడం జరిగింది. వరంగల్ మార్కెట్కు 5,000 బస్తాలు, ఖమ్మం మార్కెట్కి 8,000 బస్తాలు, హైదరాబాద్ మార్కెట్కు 800 బస్తాలు, గుంటూరు మార్కెట్కు 70,000 బస్తాలు. ఆ విధంగా మనకు మార్కెట్కి అయితే బస్తాలు అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్కి వెళ్ళే ముందుగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు అన్ని విధాలుగా అన్ని మార్కెట్ల గురించి చెప్పుకుందాం. బ్యాడ్గి మార్కెట్కి అయితే ఈరోజు 6,000 బస్తాలు వస్తే, డబ్బి బ్యాడీ అయితే మాత్రం 10,000 కానించి 24,000 వరకు, 26,000 ఎక్కడో చోట. రేపు కూడా జరుగుతూ ఉంది మార్కెట్. రేపు కూడా కుదిరితే రేపు కూడా చెప్తా. డబ్బి బ్యాడీ అయితే ఈరోజు 10,000 కానించి 24,000, 26,000. అంటే 10,000 అంటే 10, 12, 14, 18, 22, 24, 26, ఎక్కడో చోట 27 కూడా వేసి ఉంటారు. అంటే డీలక్స్ సుపీరియర్ ఇంకా ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళు దయచేసి అమ్ముకోండి. సగం అమ్ముకోండి, సగం ఉంచుకోండి, సగం అమ్ముకోండి, సగం ఉంచుకోండి. కొంచెం కవర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మనం అలాగే ఉంచారనుకోండి ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. నా అంచనా చెప్తున్నా, నాకు వేరే ఉద్దేశంతో కాదు, నేను ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇప్పుడు ఈ సంవత్సరం నాటిన సరికి ఉంచుకోండి అంత కాబట్టి. ఈ సంవత్సరం ఇప్పుడు నాటేది, ఎందుకంటే ఇంకా కొంచెం భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది రైతు కాబట్టి. ఎందుకంటే మీరు ముందుగానే విపరీతంగా అలాగే ఉంచుకున్నారనుకో ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా అమ్ముకోండి. తేజ్ అయినా సరే ఏదైనా సరే సగం 1/1. ఫస్ట్ ఒక 100 బస్తాలు ఉన్నాయనుకోండి, 30 అమ్ముకోండి, 70 ఉంచుకోండి. తర్వాత ఒక 40 అమ్ముకోండి, మళ్ళీ ఒక 30 ఉంచుకోండి. స్టెప్ బై స్టెప్. ఎందుకంటే ఎంతలో కొంత ఏదో గుడ్డిలో మేలన్నట్టుగా కొంచెం పెరిగిందనుకో కొంచెం దాంతో ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ మొత్తానికే తగ్గిందనుకో ఇబ్బంది పడకుండా నా యొక్క ఉద్దేశం చెప్తా ఉన్నా, వేరే విధంగా మాత్రం అనుకోవద్దు. నేను వీడియో చేయడానికి గల ముఖ్య కారణం కూడా అదే. ఎక్కువ శాతం మంది రైతులు చూసినా చూడకపోయినా నా బిజినెస్ నాకు ఉంటుంది. ఎందుకంటే నేను ఈ సంవత్సరం నర్సరీ స్టార్ట్ చేయలే. నేను స్టార్ట్ చేసి దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. ఇది 10వ సంవత్సరం రన్నింగ్. 9 సంవత్సరాలు పూర్తిగా దిగ్విజయంగా దేవుడి దయతో అందరి రైతు మిత్రుల ఆశీస్సులతో నేను చాలా గర్వంగా బతుకుతున్నా, గర్వంగానే ఉంటా. ఓకేనా ఫ్రెండ్స్? నాకే యూట్యూబ్ చేస్తేనే డబ్బులు వస్తాయి. యూట్యూబ్ చేయడం వల్ల నాకు వచ్చేదే ఎక్కువ లాస్ ఉంటుంది, కానీ నాకు బిజినెస్ వస్తుంది. ఓకే, అందుకోసం మీ కృతజ్ఞత భావంతో మీ రుణం ఏదో ఒక రూపంలో తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా వీడియోలు చేస్తున్నాను. కడ్డీబ్యాడీ విషయానికి వచ్చేసరికి అవి కూడా 6,000 కానించి దగ్గర 15 నుంచి 17,000 వరకు. అంటే 6 అంటే 8, 10, 12, 14, 16, 17, ఎక్కడో చోట 20. 2043 విషయానికి వచ్చేసరికి డీలక్స్ క్వాలిటీలు అయితే 16,000. ఇంకా లోయెస్ట్ ప్రైజ్ అయితే 6,000 కానించి దగ్గర 8, 11, 13, 16, ఎక్కడో చోట 16,500. ఇంకా సర్పన్ 102 విషయానికి వచ్చేసరికి అవి కూడా చాలా వరకు ఘోరంగానే ఉంది మార్కెట్. 6,000 కానించి 15, 16, అంటే 6, 8, 10, 11, 14, 16, 17, 18 ఎక్కడో చోట. నేను హైయెస్ట్ చెప్పింది మాత్రం, నేను చెప్పేది ఎక్కడో మీరు వేయాలా వద్దా ఆలోచించుకోండి అన్నదానికే చూస్తున్నారు, కానీ అసలు మిరప నాటొద్దు అన్నది ఎవరు గమనించట్లేదు. తిట్టేవాళ్ళ చెప్తున్నా, అభిమానంగానే తిడతారులే వాళ్ళు కూడా, కానీ మనం అన్ని తీసుకుంటాం, ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలా మందిని చూసా. సర్పన్ 102 అయిపోయింది. 5531 విషయానికి వచ్చేసరికి 4,000 కానించి 12,500. ఘోరంగా అసలు చెప్పుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఖచ్చితంగా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా వెళ్తా, లేదంటే 15 తర్వాత వెళ్తా. చాలామంది 15 తర్వాత రండి అంటున్నారు. ఖచ్చితంగా వెళ్తా. మ్యాక్సిమం కుదిరితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలు ఒకటేసారి ఒక 1 వీక్లో కవర్ చేసే విధంగా ప్లాన్ చేస్తా. ఖచ్చితంగా మీ అందరికి ఉన్న డౌట్లు మొత్తం రెక్టిఫై చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మనం హైదరాబాద్ మార్కెట్కు విషయానికి వచ్చేసరికి 800 బస్తాలు వస్తే తేజ వచ్చేసరికి 15,000 కానించి 18,000. అంటే దగ్గర అవి కూడా 10,000, 12, 13, 14, 15, 16, 17, 18, ఎక్కడో చోట 18,500 అట్లా వేసి ఉంటారు. 19,000 కూడా జరుగుతుంది.
ఖచ్చితంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్మూర్ కూడా భవిష్యత్తులో పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 14.5 కూడా వేస్తున్నారు. 4,000 కానించి సారీ 8,000 కానించి దగ్గర దగ్గర 13-14,000 వరకు ఆర్మూర్ వేస్తూ ఉన్నారు. సింజంటా 553 అనేసరికి అవి 4,000 కానించి 12,000 వరకు మార్కెట్లో నడుస్తూ ఉంది. 341 విషయానికి వచ్చేసరికి ధైర్యంగా 341 వేసుకోండి. భవిష్యత్తు ఉండే మార్కెట్ 341 నెంబర్ 5 క్లాసిక్ బంజారా కూడా ఖచ్చితంగా మంచి మార్కెట్ ఉంటుంది. 11,000 కానించి మనకు 16,000 వరకు. సూపర్ 10 విషయానికి వచ్చేసరికి మనకు 11,000 కానించి 16,000. తేజ విషయానికి వచ్చేసరికి 8,000 కానించి మనకు 12,000 కానించి 13,000. తాల్ అయితే మాత్రం 7,000 కానించి 8,000. ఇంకా గుంటూరు విషయానికి వచ్చేసరికి తేజ విషయానికి వచ్చేసరికి 14,000 కానించి 18,500. అంటే ఎక్కువ శాతం 16,000 కానించి 17,500 చూసుకోండి. ఓకేనా. 355 విషయానికి వచ్చేసరికి 12,000 కానించి 13,500. సింజంటా 553 విషయానికి 11,000 కానించి 13,500. డీడీఎల్ విషయానికి వచ్చేసరికి 12,000 కానించి మనకు 14,000. 341 అయితే 12,000 కానించి 16,000. నెంబర్ 5 అయితే మాత్రం 12,000 కానించి 16,000. 273 కుబేరా విషయానికి వచ్చేసరికి 11,000 కానించి 13,000. 334 సూపర్ 10 విషయానికి వచ్చేసరికి 14,000 కానించి 10,000 కానించి 16,000. ఆర్మూర్ విషయానికి వచ్చేసరికి 11,000 కానించి 13,500. స్పార్కులు షార్కుల విషయానికి వచ్చేసరికి 14,000 కానించి 16,500. రోమి 26 విషయానికి వచ్చేసరికి 14,000 కానించి 16,500. 2043 విషయానికి వచ్చేసరికి 10,000 కానించి 13,000. 13,500 డీలక్స్ క్వాలిటీ. క్లాసిక్ విషయానికి వచ్చేసరికి 11,000 కానించి 13,000. బుల్లెట్ల విషయానికి వచ్చేసరికి 12,500 కానించి 15,000. బంగారం విషయానికి వచ్చేసరికి 12,500 కానించి 15,000. బిఎఫ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 8,000 కానించి 11,000. తేజ తాలు విషయానికి వచ్చేసరికి 9,000 కానించి 11,000. తేజ కొంచెం పెరిగింది తాలు. సూపర్ 10లు తేజ రకరకాలు సీడ్ రకాలు కూడా 5,000 కానించి 7,000. ఇంకా మనకు ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు 8,000 బస్తాలు వస్తే తేజ బెస్ట్ క్వాలిటీ 19,300 డీలక్స్. మీడియంలో అయితే 17,000 కానించి 18,000. తేజ తాల్ అయితే మాత్రం 9,500, 10,000, 10,500, 11,000. ఇంకా వరంగల్ విషయానికి వచ్చేసరికి మనకు 5,000 బస్తాలు వస్తే తేజాలు 16,000 కానించి 18,000, 19,000 కూడా ఎక్కడో చోట జరుగుతుంది. 341 విషయానికి వచ్చేసరికి 12,000 కానించి 13,000 మీడియంలు. వండర్ హార్ట్ అయితే 12,000 కానించి 15,000. అగ్నిలు అయితే 12,000 కానించి 14,000. ఆల్ వెరైటీస్ అయితే మీడియం క్వాలిటీలో వస్తూ ఉన్నాయి మార్కెట్కి. అయితే మాత్రం ఖచ్చితంగా రోజు రోజుకు ఒకటేసారి పెట్టద్దు. నేను ఖచ్చితంగా దానికి కూడా ఒక వీడియో చేస్తా. దయచేసి రోజువారీగా అమ్ముకోండి. ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే అందరూ ఒకటేసారి రేటు పెరిగిందని వెళ్తే కూడా వాళ్ళు తగ్గిస్తారు. అది సహజం. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చారు తక్కువ తీసుకుందామని ఆలోచనతో ఉంటారు. ఇప్పుడు రైతులు మాకు కూడా నర్సరీలోకి ఒక రోజు ఒక 50 మంది ఫ్లోటింగ్ వచ్చారనుకో అన్ని ఏరియాల నుంచి, మాకు అర్థమైపోద్ది. కాబట్టి నర్సరీలో వాళ్ళందరికీ ఫోన్లు చేసుకుంటారు. వాస్తవం, ఇది బిజినెస్ అన్నమాట. అది నన్ను ఒక అతను అడిగాడు, నీ బిజినెస్ మైండ్ అంటే, నేను బిజినెస్ మైండ్ వాడలే ఇంతవరకు. ఏది దీనికి సంబంధించి నన్ను ఆరమ్ముకోవడానికి నేను చేయాలనుకుంటే కనుక చాలా రకాలుగా చేయొచ్చు. కానీ నేను అట్లాంటి బిజినెస్ చేయను. అర్థమైందా. నేను 9 సంవత్సరాల నుంచి ఉన్నా, నాకు ఏం ఇబ్బంది లేదు. మీ అందరి ఆశీస్సులతో అట్లా ఫోన్లు చేసుకొని ఈరోజు ఖచ్చితంగా పెరిగిద్రా, వాడొచ్చాడు, ఈడొచ్చాడు, అందరూ వచ్చారు కదా అనే ఉద్దేశంతో ఆ ఊరు నుంచి వచ్చాడు, బళ్ళారి నుంచి వచ్చాడు, కర్నూలు నుంచి వచ్చాడు, ఆళ్ళగడ్డ నుంచి వచ్చాడు, నర్సరావుపేట, మాచర్ల, పిడుగురాళ్ళ, లేకపోతే ఇది వినుకొండ, అన్ని ఏరియాల నుంచి వస్తూ ఉన్న రైతులు ఇంతమంది వచ్చారంటే ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. ఎక్కడో నారు లేనట్టుంది, మోటుకు వచ్చారంటే ఇది మిడిల్ పాయింట్ అనమాట. కడపకైనా 130 వస్తుంది, కర్నూలు 130, ఒంగోలు 130, ఆళ్ళగడ్డ కూడా దగ్గర దగ్గర 130 కిలోమీటర్లు వస్తుంది. అందుకోసం ఇది మిడిల్లో ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతోటే ఉంటారు. ఎందుకంటే 30 పైసలది కూడా రూపాయి పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీరు కూడా వ్యాపారస్తులు ఎక్కువగా ఒకటేమైనా 16,000కి అడిగాడు, ఇంకొక ఆయన వచ్చి 17,000కి ఇస్తానంటే నేను 20,000 నాదే అంటాడు. బై మిస్టేక్ ఒక 5 మంది వచ్చి 19,000కి అడిగితే నేను 22,000 చెప్పినా అంటాడు. రైతు ఎవరైనా అవకాశవాదం చూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మా ఊళ్ళో కూడా మిరపకాయలు కొన్ని ఊర్లకు వెళ్తే 100% అన్ని ఊర్లకు వెళ్తే ప్రతి రైతు నైజం ఏంటంటే ఖచ్చితంగా ఇది చాలా మందికి తెలుసు, చాలా మంది చేస్తారు. 90% మంది రైతులు చేసేది ఇది. అమ్ముతాడు, గుంటూరు ఫోన్ చేస్తాడు. వాడు గుంటూరులో ఫోన్ చేస్తే అతను ఏమంటాడంటే, ఇది తీసుకురాకూడదు, 22,000 వేసిపోయి ఏపీ ఈడు 20,000కి అమ్ముకుంటాడు రైతు. నువ్వు తీసుకెళ్తే ఎంత 1,500 ఖర్చు వస్తుంది. అర్థమైందా. దాన్ని బట్టి ఫోన్ చేసి ఆయన 22,000 అమ్మన్నాడని వద్దంటాడు. ఒక్కోసారి వాళ్ళ భార్య వద్దన్నది అంటాడు. రకరకాల ఈక్వేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని విషయాలు మనం కూలంకుషంగా మాట్లాడుకుందాం. ఎటువంటి విషయాల్లో కూడా మనం కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఖచ్చితంగా ఏదైనా నిర్మోహమాటంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి సపోర్ట్ చేయండి.